తలదించుకుంటే నువ్వు తలెత్తుకుని తిరుగుతావనుకుంటున్నావా? అది దొంగ అయితే నువ్వు దొరసని వైపోవు. దొంగ చెల్లెలనే అంటారు. చేసిన సాయం పడ్డ శ్రమ మరిచి ఉమ్మేయాలని చూస్తున్నావా? మీ సంగతి కొత్తేం కాదు, మీరంతా ఒక్కటేగా. కాదు కాదు అని వాదిస్తున్నారు. అయినా మీరు అక్కడున్నారా? జరిగింది తెలుసా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. మళ్ళీ ఆ కోత కూస్తే పళ్ళు రాలగొడతాను. రెడ్ హ్యాండా బ్లాక్ హ్యాండా? నీ బతుకు నీకు అర్థం కావటం లేదే. నువ్వు దిగజారినట్టే అంతా దిగజారిపోతారనుకోకు. సీతని దొంగ అన్నవాళ్ళు, సీత మీద దొంగతనం వేసిన వాళ్ళు పుట్టగత్తులు లేకుండా పోతారు. పోయి కనపడుతున్నారుగా. ఇంకా ఎందుకు పోతారో, ఎవరు పోతారో చూద్దాం. ఏంటే ఏం పోయారే? నువ్వు వద్దన్నావని వాళ్ళ మానాన్న వాళ్ళు బతకడానికి వెళ్లారు. ఎక్కడికి పోలేదే. వాళ్ళను నువ్వు వేధిస్తే పిన్నిగారన్నది ఖాయం అవుతుంది. నువ్వు నీ పిన్ని గారు అపరబ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్తున్నారా? ఇది చెప్పడానికి కాలజ్ఞానం అవసరం లేదే, లోకజ్ఞానం చాలు. నీలాంటి బుద్ధిహీనురాలికి లోకజ్ఞానం లేని దానికి కాలజ్ఞానం ఎందుకు చెప్తాం? అది అర్థం చేసుకునే జ్ఞానం నీకు లేదుగా. ఎందుకే నీ అజ్ఞానానికి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతావు? ఎంతమందివి, ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు చెప్పాలే నీకు? మీ అర్థం నాకు ఇప్పుడే అర్థమైంది. అలా అని ఇలా అని వీరిని సమర్థించి నెత్తికెక్కించుకోవాలనే ఆలోచన మీకుంది. అందుకే వారి తప్పులు మీకు కనిపించడం లేదు. ఇదమ్మా వారి సంగతి. అన్నోళ్ళని తప్పు పడుతున్నారు. ఇంతకీ మీరు వస్తారా? నా కొడుకు అన్నప్రాసన నన్నే చేసుకోమంటారా? చేసుకోవే, చేసుకోపో. అటోళ్ళు ఇటోళ్ళు ఎవ్వరూ లేరని వాగుతున్నావుగా. పోవే, పోయి చేసుకో. అమ్మా, ఏంటా మాటలు? అదేదో ఆవేశంలో అంటే నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? ఆవేశం కాదు సీత. అమ్మమ్మ గారు వద్దు, మీరలా మాట్లాడొద్దు. అలా చెప్పు. అదెప్పుడు మంచి చెప్తుంది. దానికి అన్నీ తెలుసు. నీలా వెళ్తిపడే రకం కాదు. అమ్మా ప్లీజ్. అనేవన్నీ అన్ననివ్వటం, టైం ఇచ్చి టైమింగులు మాట్లాడటం. గొప్ప యాక్టర్వి నువ్వు. ఏదైనా గొప్పతనమే మెప్పు పొందుతుంది. అంతేలే, నాటకాలు ఆడే వాళ్లకు నాటకాల వాళ్ళు గొప్పగానే కనిపిస్తారు. దొంగ నాటకం కన్నా నాటకం నటన మంచివేనమ్మా. తాతయ్య గారు, అది టైమింగ్ అంటే. కానివ్వు తల్లి, ప్రదర్శించు. చెప్పు డైలాగ్లు. ఏంటి ప్రదర్శించేది? ఏంటి డైలాగులు చెప్పేది? అయ్యో పాపం అనే గుణం లేదా నీకు? తను ఏ పరిస్థితిలో ఉందో చూడకుండా వాగుతున్నావు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్నారు. సరేనే, నేనే దొంగతనం చేశాను, నేనే దొంగని, సరేనా? నువ్వు చాలా సంతోషపడు. అమ్మమ్మ గారు, మీరు నా కొంట్లో బాగాలేదని వచ్చారు. నేను ఇప్పుడు తేరుకున్నాను కదా, మీరు ఇంక వెళ్ళండి. మీరు వెళ్ళి బుజ్జిగాడి అన్నప్రాసన సంగతి చూడండి. ఎందుకు అనుకున్న శుభకార్యం చేయకుండా ఉండడం? నానమ్మా మీరు వెళ్ళండి. అత్తయ్య మీరు కూడా వెళ్ళండి. సీత తీసుకుని నేను ఇంటికి వెళ్తాను. మీ దయా దాక్షిణ్యాల మీద నా కొడుకు శుభకార్యం జరిపించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇక్కడ మార్కులు కొట్టేయాలనే ఎంత ప్రయత్నం చేసినా రిమార్కులు ఏ మాత్రం తుడిచిపెట్టుకుపోవు.
బయటపడ్డాళ్ల గురించి బజార్లో అనుకోక మానరు. ఏమిటి ఏమిటి ప్రతిదానికి పెడసరి అర్థం తీస్తావు? మీరు అనుకుంటున్నారేమో నువ్వు లేకపోతే ఆగుతాయని. ఏది ఆగదు. ఎలా జరగాలో అలాగే జరిపిస్తా. మీకు అదే కూతురు అనుకుంటే ఇక్కడే ఉండండి, లేకపోతే రండి. అమ్మమ్మ గారు ప్లీజ్ నా కోసమైనా వెళ్ళండి. అమ్మా మీరు కూడా వెళ్ళండి. దాని కొడుకు అన్నప్రాసనకి మిమ్మల్ని రాకుండా చేశానన్న పేరు నాకు తీసుకురావద్దు. జీవితకాలం అది దెప్పి పొడుస్తూ ఉంటుంది. నేను బాధపడాల్సి వస్తుంది. అవును పిన్ని గారు, సీత కొంచెం తగ్గిందిగా. ముందు వాడి అన్నప్రసన్న కార్యక్రమం పూర్తి చేద్దాం. అవును మంగ, ఏమంటావు? సరేనే, నువ్వు అన్నదే నిజమే. జరిగిన దాని గురించి ఇంకా ఆలోచించుకో. దాని సంగతి తర్వాత తేలుద్దాం. అలాగే అమ్మమ్మ గారు, ముందు మీరు వెళ్ళండి. రే రఘు, ఆ? డిశ్చార్జ్ అయిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అలాగే తాతయ్య. మంగ, వస్తాం సీత. వస్తామమ్మా సీత. సీత జాగ్రత్తమ్మా. అలాగే అమ్మా. వెళ్ళొస్తాం. పదండి. వెళ్తామమ్మా, వెళ్తాం అల్లుడు గారు. అలాగే మావయ్య. సీత, నేను బిల్లు కట్టేసి వస్తాను. అయ్యా మంగమ్మ గారు ఇంకా రాలేదు. ముహూర్తం దాటిపోతుంది, ఆలస్యం అవుతోంది. ఓ 5 minutes చూద్దామండి, వచ్చేస్తుంటారు. ఇంకా కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది. బావా నేను చెప్పానుగా, వాళ్ళు రారు, అంతా కలిసి పథకం వేశారని. జ్వరాలు, తలనొప్పులు, డ్రామా. కేవలం వాళ్ళని నేను పిలవద్దన్నాననే పంతం, నన్ను సాధించాలనే పన్నాగం. వాళ్ళు రాకపోతే నా కొడుకు అన్నప్రాసన ఆగుతుందనుకుంటున్నారు. ఆగదు కాక ఆగదు. ఏమైంది సొన్నా? ఏమవటం ఏముంది బావా, అంతా హాస్పిటల్లో కట్టుకొని ఉన్నారు. వెళ్ళి ఏంటిలా అన్నప్రాసనకి రారా అని అడిగితే, చేసుకోవే, చేసుకోపో. అటోళ్ళు ఇటోళ్ళు ఎవ్వరూ లేరని వాగుతున్నావుగా. పోవే, పోయి చేసుకో. బావా మనం విలువిస్తున్నాం, వాళ్ళు తీసి పారేస్తున్నారు. ఎవరు మనల్ని ప్రేమిస్తే వాళ్లే మన బంధువులు, ఎవరు మన శ్రేయోభిలాషులైతే వాళ్లే మన క్షేమం కోరేవాళ్ళు. వాళ్ళొస్తే ఎంత, రాకపోతే ఎంత. పంతులు గారు మీరు మొదలు పెట్టండి. అలాగే. ఓం మహాగణాధిపతి నమః. ఓం గణానాం త్వా గణపతిం నమామి. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. అమ్మా మీరు దండం పెట్టుకోండి అమ్మా స్వామివారికి. అయ్యా సాకేత్ గారు, మీరు ఈ ఉంగరంతో పరవాన్నాన్ని 3 సార్లు పిల్లాడి నోటికి అందించండి. ముందు మా వాసంతి తినిపిస్తుంది, తినిపించవే. ఏంటి నన్ను కొడతారు? నార్మల్ కొట్టడం కాదే, కాళ్ళు చేతులు విరిచేస్తాను, జాగ్రత్త. నువ్వెవరివే
నా మునిమనవడికి అన్నప్రాసన చేయడానికి ఇది అవతే నీ అమ్మోరి చుట్టమా అయ్యోరి చుట్టమా? మా పాలిదా నీ భాగానిదా? మీరు రారు, మమ్మల్ని చేసుకొనివరా? రానని చెప్పామా, మిమ్మల్ని చేసుకోమన్నామా? మీ అమ్మ నీ కొడుకు కోసం వెండి గిన్నె కొన్నదే, అది తీసుకురావడానికి వెళ్ళాం. ఇంతలో ఏ మునిగిపోయిందని ఈ మొదటి శబ్దాంతో వాడికి అన్నం పెట్టిస్తున్నావే? ఛీ! ఈ పాపిష్టిదా నీకు కావలసిన చుట్టం? ఎవరు పెడితే ఏంటో. అది నా ఫ్రెండ్ వెల్ విషర్. వెల్విషరా నీ మోఖమా? అన్నప్రాసన తండ్రి చేయాలి, తాత చేయాలి. లేదా మేనమామను చేయాలి. అంతేగాని దారిని పోయే దానయ్యలు, అడ్డదారిన నడిచేవాళ్ళు ఇలాంటి దరిద్ర మోహాలు కాదు. ఎరా సాకేత్, నువ్వు రాగ్రాని అని అనలేకపోయావా? ఆగలేకపోయావా? మీరు వచ్చేలా లేరంది గ్రాని, అందుకని. అది చెప్పిందని నువ్వు నమ్మేశావా? దాంతో ఇలా అన్న ప్రశ్న చేస్తావురా? నాకు ఈ ఫార్మాలిటీస్ ఏం తెలియవుగా గ్రాని. అది చెప్పింది నువ్వు నమ్మావు. అందుకేరా పెద్దవాళ్ళు ఉన్నది. వాళ్ళు ఉండాలని కోరుకోమనేది కూడా అందుకే. 10 మందిని పిలిచేది కూడా అందుకే. శుభ సమయం మించిపోతుందని మొదలు పెట్టాం. నీ మొహానికి శుభం అశుభం కూడా తెలుసా? ఉక్రోషం తప్ప. నాకు కాదు, మీకు మీ పెద్ద కూతురికి. నార్మల్ వాగకో. రామచంద్రయ్య, వెళ్ళి మనవడికి అన్నం ముట్టించు. సాకేత్, వాడిని అక్కడ కూర్చోబెట్టు. వాడేం పట్టుకుంటాడో చూడాలి. అది మహోన్నత వర్మ అంటే, మంగమ్మ మునిమనవడంటే అది. మహోన్నతంగా ఎదుగుతాడు. చూసావా సావిత్రి, వాడు దేన్ని వదల్లేదు. 3 ఒకేసారి ముట్టాడు. అయింది కదా, ఇక మేము వెళ్ళొచ్చా? పదవే వసంతి. ఛ!
ఏరా సాకేత్, చూసావుగా అది ఎలా వెళ్ళిందో? ఎంత పొగరో చూస్తున్నావుగా. దాని పొగరికి ముక్కుతాడు వేయకపోతే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఒరే మహోన్నత్, ఇదిగో ఈ గిన్నె నీకేనాన్నా? ఆంటీ ఏంటంటీ ఏమైంది? అదేదో పార్టీలో వదిలేశారు. చాలా విలువైందంటూ ముఖానికి రాసుకుంది తల్లి నా బిడ్డ. దాని మొహంలా లేదమ్మా, నల్లగా మాడిపోయింది. అక్క ఇది అప్లై చేయి. ఏంటి స్పెషల్? స్పెషల్ సాఫ్రాన్ ఎసెన్స్ కలిపాను. స్పెషల్ ఎసెన్సీనా? అవును. అయ్యో అలా అయిందేంటి? ఆ మేకప్ పడినట్టుంది, అలర్జీ వచ్చినట్టుంది. నల్లగా మాడిపోయింది. అవును. పదిరకు మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అర్జెంటా? దేనికి? ముందు వెళ్దాం పదిరకు రా. సీత, ఏంటి దేనికంత హడావుడి? హాస్పిటల్ దగ్గర చంద్రికను చూసావు కదా రఘు? ఆ, చూశాను. తనకి ఆ క్రీమ్ రాసుకోవడం వల్ల అలర్జీ అయింది. ఆ, ఏ క్రీమ్? అది పార్టీలో. అక్క ఇది అప్లై చేయి. ఏంటి స్పెషల్? స్పెషల్ సాఫ్రాన్ ఎసెన్స్ కలిపాను. స్పెషల్ ఎసెన్సీనా? అవును. నా చేత స్వర్ణకి రాయించి నన్నేదో చేయాలని చూసింది ఆ వాసంతి. నేను దాన్ని గమనించి ఆ క్రీమ్ని పక్కన పెట్టేశాను. ఆ క్రీమ్ ఏదో కాస్ట్లీ అనుకుని అది తెచ్చుకుని చంద్రకి రాసుకుంది. ఆ దొంగతనం కూడా డ్రామానే సీత. తెలుసు రాకు, కానీ మనం ఎలా ప్రూవ్ చేయగలం? సర్లే, దాని సంగతి మనం తర్వాత ఆలోచిద్దాంలే. కానీ నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి చెప్పు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఇటివో. ఆ. ఇదిగో రఘు, అర్జెంటుగా నేను చెప్పినవన్నీ రాయివా? రాయి. రఘు, అర్జెంటుగా ఇవి మొత్తం నాకు తెచ్చిపెట్టవా? సరే. ఆ